నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగం. 2 లక్షల రుణమాఫీ హామీతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పట్టణ బీజేపీ బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఎస్ఎస్కే యువజన సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. నీట్ పరీక్షలు రద్దు చేయాలంటూ కొనసాగుతున్న విద్యార్థి సంఘాల ఆందోళనలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, రైతులకు రుణమాఫీ చేసి వారికి తోడుగా నిలిచిందని ఆర్మూర్ ప్రాంత రైతులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయటం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం ఖాయమని, అలాగే రైతు బంధు కూడా ప్రభుత్వం ఖాతాల్లో వేస్తామని చెప్పడం కూడా ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ రైతులు, పలువురు నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసింది తప్ప రైతులకు ఎలాంటి రుణమాఫీ గాని, ఇతరత్ర రైతులకు సబ్సిడీ గాని, గిట్టుబాటు ధరలు గాని, ఎలాంటి రైతులకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఆచరణలోకి తీసుకురాలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల రైతు ప్రభుత్వాన్ని నేటి నిర్ణయానికి రైతులే కాదు ప్రతి ప్రజలు హర్షించదగ్గ విషయం. రైతుల తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇది బూటకు హామీ, మీరు చెయ్యలేరు, ఏదో చిన్న 6 గ్యారంటీలో మీరు అవి చేసిన రుణమాఫీ చేసినప్పుడు చూద్దాం అనే వక్రీకరించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఈ రోజు మరి అంతటి నిర్ణయం తీసుకున్నా మరి రుణమాఫీ చేసినందుకు ప్రతిపక్షాలు ఎక్కడ మొహం పెట్టుకుంటాయో మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. మరియు రేవంత్ రెడ్డి గారికి మా రైతుల తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఎల్లవేళలా మా రైతులందరూ, ఈ తెలంగాణ రైతులందరూ మీ వెంటే ఉంటారని. తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయండి రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టే మేము రైతులం ఆల్రెడీ ఈ కాంగ్రెస్ రేవంత్ కు మేము రుణపడినాం. ఇప్పటిదాకా ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చెప్పింది, ఆ చెప్పినదంతా ఒక్కసారి కూడా రుణమాఫీ ఒక్కసారి చేయలే. రేవంత్ అన్న లెక్క ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఏదైనా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇలాగ చేయలే, ఏ రాష్ట్రంలో కూడా ఇలాగ ఏ జనం చేయలే. ఇవాళ రుణమాఫీ ఒక్కసారి వేసిందంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాఘరెడ్డి దగ్గర ఇవాళ రేవంత్ అన్న తీసుకున్నా అంటే ఏ జిల్లా కూడా ఇవ్వదాకా ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఇలా కాంగ్రెస్ కు రైతులు రుణపడి ఉంటామని. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ బీజేవైఎం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వేచ్ఛ సమానతల కోసం కృషి చేసిన ముఖర్జీ సేవలు ఎనలేనివని అన్నారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉన్నారు. బెంగాల్లో జన్మించిన వ్యక్తి, బెంగాల్ రాష్ట్రాన్ని ఆనాడు వ్యాఖ్యతలి ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో బెల్చే సందర్భంలో కొట్లాడి వెస్ట్ బెంగాల్గా కలపడం జరిగింది. లేకుండా ఈ బెంగాల్ ఉన్న బెంగాల్ కూడా అంటే త్యాగ పురుషుడు. ఆర్టికల్ 370 విషయంలో కొట్లాడి కాశ్మీర్కు పోయి అతని యొక్క జీవితాన్ని అంకించిన వ్యక్తి. ఈనాటికి కూడా అతను ఏ విధంగా మరణించిండు అనే విషయం కూడా తెలియదు వాస్తవంగా. ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి వారు చివరికి అరెస్ట్ అయి జైలు జీవితమై వారు అనుకోని పరిస్థితులలో ఏ విధంగా చనిపోయారో ఇదే రోజున 1953లో చనిపోవడం జరిగింది. వారు 1951లో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ నుంచే అక్కడ పార్టీలో పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, ఈరోజు ఆ జనసంఘ్ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మోడీజీ నాయకత్వంలో ప్రతి పల్లెల గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంక్షేమ పదాలు ప్రజలకు అందే విధంగా కాశ్మీర్లో వెళ్ళిన తర్వాత అక్కడనే జైల్లోనే అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. వారి యొక్క అనుమానాస్పద యొక్క మరణాన్ని
అప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారికి చెప్పినా వారి యొక్క భార్య చెప్పినా కూడా వినలేదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరణాన్ని బలిదాన్ దివస్గా చేస్తూ ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఆర్మూర్ పట్టణంలోని ఆలీ టవర్స్ ఫంక్షన్ హాల్లో ట్వైకాండో నూతన జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్వైకాండో అసోసియేషన్ జిల్లా ఇరవత్రి రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా కరాటే భోజన, ట్రెజరర్గా మురుగన్ను ఎన్నుకోవడం జరిగిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ట్వైకాండో క్రీడలను జిల్లాలో ప్రతి ప్రాంతానికి చేరే విధంగా తమ కృషి చేస్తామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులను తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం అహర్నిశలు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, ట్వైకాండో అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. నా పైన నమ్మకంతో గురుతరమైన బాధ్యతను పెట్టినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు బేస్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్లో టైక్వాండో, జూడో మరియు కరాటే లాంటి ఆత్మరక్షణతో పాటు వారి యొక్క జీవన వైవిధ్యాన్ని పెంపొందించి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ అలాగే జీవితంలో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నటువంటి గేమ్స్లో భాగంగా, ఒలింపిక్స్లో భాగంగా పిల్లలు వీటిని వినియోగించుకుంటూ వారి యొక్క చదువుతో పాటు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్లస్ ఆత్మరక్షణటువంటి యాక్టివిటీస్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల వారికి, వారి యొక్క సమాజానికి, వారి యొక్క చుట్టుపక్కల వారికి ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. 83 నుండి ఈ యొక్క శిక్షణలో ఉన్నాను. 88లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. 2010లో నేషనల్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను. 2010లోనే ఇంటర్నేషనల్ టీమ్ కోచ్గా వెళ్ళడం జరిగింది వైజాగ్లో. నన్ను మా రాష్ట్ర అసోసియేషన్లో కూడా మంచి విలువనిస్తారు. పెద్దవాడిగా భావిస్తూ బాబాయ్ అని పిలవడం జరుగుతుంది. నేను ఉపాధ్యాయ వృత్తికి రిటైర్డ్ అయిపోయినాను. కానీ నా టీచర్గా ఎవరు గుర్తుపట్టలేరు. కరాటే భోజన అంటేనే ఈ కరాటేలో గుర్తుపట్టడం జరిగింది. నిష్ణాతులై ఉన్న పెద్దలు ఎక్కడ ఇలాంటి బాడీ దొరకదు సార్. మేము తెలంగాణలో 23 జిల్లాలు చేసినాం. అంతా అన్ని రంగాలలో ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఈ నిజంగా చూస్తున్నాం. అంటే వాస్తవానికి భోజన సార్ గారు మాకు బెల్ట్ కట్టారు సార్. మేము ఇక్కడికి అబ్జర్వర్ రావడం ఇదొక మాకు రియల్గా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే సార్ మేము అంతా బాబాయ్ అని పిలుస్తారు. మా మాస్టర్ కూడా అందరూ బాబాయ్ అని పిలుస్తారు సార్ని. సార్ ఎన్నో రోజుల నుండి చాలామంది స్టూడెంట్స్ని తయారు చేసి ఒక నిజామాబాద్ జిల్లాకే ఇంత వనరు ఇచ్చిన మాస్టర్ వారికి నిజంగా నమస్కారం సార్. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షులు, యువజన సమాజ్ అధ్యక్షులు మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ పేద పిల్లలకు అండగా నిలుస్తూ వారికి కావలసిన విద్యా సామగ్రిని అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు, యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఎస్ఎస్కే యువజన సమాజ్ ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఎస్ఎస్కే యువజన సమాజ్ ఆధ్వర్యంలో 600 మందికి నోటు పుస్తకాల పంపిణీ వితరణ చేయడం జరిగింది. కాబట్టి ఇలా మా క్షత్రియ యువకులు ఎప్పుడు ఇలా తీసుకెళ్ళి వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మా సమాజం కోరుకుంటుంది. అలాగే మాకు సహకరించిన దాతలు ధన్యవాదములు. విద్యార్థుల బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 632 మందికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించే దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దాదాపు 25 సంవత్సరాల నుంచి శ్రీ దత్తాత్రేయ లక్ష్మణ మందిరంలో ఈ పుస్తకాల చేయడం జరుగుతుంది. జగన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇవ్వడంతో రుణమాఫీ కేబినెట్లో ఆమోదం కావడంతో జగన్పల్లి మండల రైతుల పక్షాన వారికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రకళ, బాలకిషన్, సైకిల్ అక్బర్, గంగారెడ్డి, శంకర్, జితేందర్ నాయక్, యువజన సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. తొలిగా రైతుకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించి అమలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి రైతుల పక్షాన, ప్రజల పక్షాన పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతులకు రుణమాఫీ జరిగింది. ఇలా రైతులు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వాలు ఎంతో మోసం చేసి రైతులని వాడుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతులకు రుణమాఫీ జరిగిందంటే కాంగ్రెస్ పుణ్యమే. ఈ కాంగ్రెస్ పార్టీని చిరకాలము రైతాంగము గుండెలో పెట్టి చూసుకుంటారని చెప్పి వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి అమలు పరుస్తూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. మాట ప్రకారం అసెంబ్లీ సాక్షిగా రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని ప్రకటించడం హర్షణీయమని, అందుకుగాను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు పరుస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి, సునీల్ రెడ్డిలకు జాన్కంపేట్ తరపున రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ ప్రెసిడెంట్ శెట్టి వినోద్, జేమ్స్ గంగారెడ్డి, జీజీ గంగారెడ్డి, సౌడ శ్రీనివాస్, రంగు కిషోర్ గౌడ్, సౌడ జయరాజ్, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అదే రీతిగా గత 2 రోజుల క్రితం క్యాబినెట్ 2 లక్షల రుణమాఫీ కొరకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం సందర్భంగా మేము రైతులందరం సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజాపంత్ పార్టీ నిర్మాణానికి మొదట అడుగులు వేసిన కామ్రేడ్ డివి కృష్ణ 2వ సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ నాయకులు డీజన్ రమేష్ మాట్లాడుతూ 5 దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ డివి కృష్ణ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమానికి అడుగులు వేసిన దగ్గర నుంచి తన చివరి తుది శ్వాస వరకు విప్లవోద్యమం వైపు నిలబడి కృషి చేసిన ఆదర్శ కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్ డివి కృష్ణ సైద్ధాంతికత, రాజకీయ రంగాలన్నింటినీ నిశితంగా పరిశీలన చేసి సరైన సిద్ధాంతం కోసం మొక్కవోని పోరాటం చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలిగొట రాజు గౌడ్, తలారి మర్రన్న, అమోస్, సృజన్, జ్యోతి, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంతో సేవ చేసినాడు కాబట్టి నివారణలు అర్పించుకుంటూ 26 తారీఖు నాడు నిజామాబాద్ పీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద స్తూపం కడుతున్నాము, ప్లస్ తన విగ్రహం పెడుతున్నాము. దానికి ప్రజలందరూ బీడీ కార్మికులు, కూలీలు అందరూ తలరి నిజామాబాద్ రావాలని. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. దేశ యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ శ్యాంప్రసాద్ ముఖర్జీ అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు, స్వతంత్ర సమర యోధులు, విద్యావేత్త, తన 33వ వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మరియు అర్బన్ శాఖ ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం కోసం, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాలు పాటించడంలో దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, నీట్ పరీక్షలను రద్దు చేయాలని యావత్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే బీహార్లో పేపర్ లీక్, పలు చోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైన సమగ్రంగా విచారించనుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు సిబిఐ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు జరిగాయని, పలు చోట్ల కేసులు నమోదైనట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారులు వెల్లడించారు. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆదివారమే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉసురుమంటూ ఇంటి బాట పట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. శనివారమే ఎన్టీఏ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు తొలగించింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ చైర్మన్ ఎండి ప్రదీప్ సింగ్ కరోలాకు ఎన్టీఏ బాధ్యతలను అప్పగించింది. నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజ్, అవకతవకలపై సిబిఐ పూర్తి స్థాయి విచారణ జరపనుంది. అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతో పాటు మోసం, మాల్ ప్రాక్టీస్ల వంటివి చోటు చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీంతో సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంతో పాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్టీఏ అధికారులంతా పరిశీలనలో ఉన్నారని తెలిపారు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ అవ్వలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎగువ భాగంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో వరద రకం మొదలైంది. శనివారం 1057.70 అడుగుల వద్ద 8.602 టీఎంసీలు నిల్వ ఉంది. సరస్వతి కల్వకు 10, మిషన్ భగీరథకు 2231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి శనివారం వరకు 2.097 టీఎంసీలు వచ్చి చేరింది. దిగువకు 0.891 టీఎంసీలు వదిలారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివాహ వార్షికోత్సవం సందర్భంగా సిహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవితక్క అభిమానం యు సంతోష్, మారంపల్లి సాయి, డి ప్రభాకర్, సర్పంచ్ మహబూబ్ దేవిదాస్, కవితక్క అభిమానులు పాల్గొన్నారు. దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవదేర్నస్య ఓం శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిర్మావో అస్య యజమానస్య గోత్రోద్భవస్య. పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని పోస్టింగ్లో నుంచి తప్పించి వీఆర్కు అటాచ్ చేశారు. పీసీఆర్ నిజామాబాద్లో పనిచేస్తున్న వి రాజశేఖర్ రెడ్డిని మెదక్ రూరల్ సర్కిల్కు బదిలీ చేశారు. అదేవిధంగా వెయిటింగ్పై సీసీఎస్లో అటాచ్గా ఉన్న ఏ సురేష్ను సీసీఎస్ 1కు నిజామాబాద్కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎం రమేష్ను వీఆర్కు పంపించారు. సీసీఎస్ 1 నిజామాబాద్లో పనిచేస్తున్న ఎం రమేష్ను మల్టీజోన్ 1 ఐజీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ నిజామాబాద్లో పనిచేస్తున్న కె పురుషోత్తంను ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సర్కిల్కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న డి శ్రీనివాస్ను బదిలీ చేశారు. మరికొందరిని త్వరలోనే బదిలీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
18 ఏళ్ల వయసులోనే భగవంతుడి సేవకు అంకితమై కేవలం 18 నెలల్లో యజ్ఞమాతగా మమ్మ అనే బిరుదును పొందాలని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖలో ఈరోజు ఈ సంస్థ యొక్క మొదటి ముఖ్య నిర్వాహకురాలైన బ్రహ్మకుమారి మాతేశ్వరి జగదంబ సరస్వతి 59వ పుణ్యస్మృతి దివాస్ని ఆధ్యాత్మిక జ్ఞాన దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగదంబ మాత గురించి వివరించారు. 18 సంవత్సరాల వయసులో భగవంతుడి సేవకు అంకితమై కేవలం 18 నెలల్లో యజ్ఞమాత మమ్మ అనే బిరుదుని పొందారని మేయర్ తెలిపారు. వారు 24 జూన్ 1965లో సంపూర్ణ దేవతగా అయిన రోజు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి వనజబహేన్, ఈశ్వరీయ విద్యార్థులు, బ్రహ్మ బాబా పరివారం తదితరులు పాల్గొన్నారు. మాటగా సరస్వతి మాటగా ఈరోజు మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు. ఎగ్జాంపుల్స్ అయితే నాకు తెలిసింది హల్వా ఏదో చేసి పంపించింది కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. వారు వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా బాబా చెప్పారు కాబట్టి నేను హల్వా చేస్తాను అంతే, వాళ్ళు వెళ్తున్నారా ఉంటున్నారా నాకు సంబంధం లేదు అని హల్వా చేసి వారికి పంపించే వరకు కూడా తను 10 మంది వచ్చి చెప్పినా కూడా సరే సరే వాళ్ళు వెళ్ళినా పర్లేదు, బాబా చెప్పారు నేను చేస్తాను. తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జన భానుచందర్ ఆధ్వర్యంలో R&B గెస్ట్ హౌస్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జన భానుచందర్ ఆధ్వర్యంలో R&B గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సజ్జన భానుచందర్ మాట్లాడుతూ నిన్న ట్రస్ట్ను సంబంధించిన కొంతమంది పాఠశాల యాజమాన్యాలు DEOని కలిసి ప్రైవేట్ పాఠశాలల మీద విద్యార్థి సంఘాల ఆగడాలను ఆపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం నో ప్రాఫిట్ నో లాస్ కింద మాత్రమే కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే స్కూల్లో అమ్మవచ్చని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ స్కూళ్లలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, సాక్స్, బెల్ట్, షూస్ అమ్మడం జరుగుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మొన్న జూన్ 18 నాడు పత్రికా ముఖంగా DEO జిల్లా విద్యాశాఖ అధికారి స్కూళ్లలో ఎటువంటి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఇతర వస్తువులను అమ్మకూడదని మీడియా ముఖంగా తెలిపారు. అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. కాబట్టి DEO పత్రిక ముఖంగా చెప్పినట్టు MRP రేట్లకు ఆపైన రేట్లు అమ్ముతున్నటువంటి పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాల విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని DEOకి పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, నాయకులు మహేష్, సుజిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపైన విద్యా సంఘాల పోరాటాలు ఎప్పటికప్పుడు యథావిధిగా ఉంటూ వస్తున్నాయి. ఇదే తరుణంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నోట్ పుస్తకాలు కూడా అమ్మొచ్చు అని హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక యూనియన్ చెప్తా వస్తూ ఉంది. మేము కూడా ఆ యూనియన్ వాళ్ళకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నోట్బుక్స్ అమ్మొచ్చు. ఎట్లా అమ్మొచ్చు? నో ప్రాఫిట్ నో లాస్, అంటే MRP రేటు కూడా అమ్మడానికి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మొదటి రోజే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరపాటి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి రోజే 2 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా నిరాటంకంగా ప్రజలకు అందజేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్తో పాటు ఎంపీపీ చిన్నోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ దొండగొల సాయిలు, డీసీసీ సెక్రటరీ డెలిగేట్ ధర్మగౌడ్, మాజీ కోఆప్షన్ మెంబర్ సంసన్, వాసు, ఎడ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రోజే సంతకం పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 6 గ్యారంటీలలో ఈ రోజు 5 గ్యారంటీలు ఇలా అమలులోకి వచ్చినాయంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో
అది చెప్పిన మాట 100% తీరుస్తామనే భరోసా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ ఏర్పడ్డది. ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితము, ఇవాళ 200 యూనిట్ కూడా ప్రతి ఒక్క పేద ఇంటికి వారికి 0 బిల్లు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడాన్ని రైతులు హర్షిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని నెహ్రూ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు ఎల్లారెడ్డి, మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పాలనలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ చేయకపోవడం వలన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేసి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చేసినందుకు మరి ఈ సందర్భంగా గాంధారి మండలం తరఫున మరి గవర్నమెంట్కు, మా ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, మండల ప్రజల తరఫున, మరి రైతుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతున్నదో, మరి ఏ అయితే హామీలను ఇచ్చిందో అట్టి హామీలను ఖచ్చితంగా నెరవేర్చి మరి పేదల పక్షాన్ని నిలబడుతున్నది. మరి గతంలో గవర్నమెంట్ పేద ప్రజలమని చెప్పుకొని మరి రైతులకు బేడీలు వేసిన ఘనత ఆ కేసీఆర్ గారితో అయితే ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేసి మరి గెలిచిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిండో మరి హామీని నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇందల్వాయి మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కిసాన్ కేర్ అధ్యక్షుడు ఎల్ఎస్సి గంగాధర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పటాకులు కొట్టి సీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కిసాన్ కేర్ మండల అధ్యక్షుడు ఎల్ఎస్సి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్లో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇవ్వడంతో రుణమాఫీ కేబినెట్లో ఆమోదం కావడంతో ఇందల్వాయి మండల రైతుల పక్షాన వారికి రుణపడి ఉంటామని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నీ నెరవేరుస్తుందని, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎస్సి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ఎమ్మెల్యే ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంలో 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించడం పట్ల రైతులు హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూర్ నవీన్ గౌడ్, మండల కిసాన్ కేర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి సంతోష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుట్ట గంగాధర్, ఇళ్ల సాయందర్, ఎరుకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేసినటువంటి చరిత్ర మన రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసిన చరిత్ర ఈ మన కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది తప్ప ఏ పార్టీకి కూడా లేదు. ప్రతి రైతు ఆనంద బాష్పాలతోటి ఈరోజు గ్రామాన బాణాచంచ కాల్స్తూ మరి స్వీట్లు పంచుకొని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం ప్రతి గ్రామంలో చేస్తూ ఈరోజు పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నవీపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ అరవింద్ మాట్లాడి నిధులు మంజూరు చేయించాలని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రం బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై నవీపేట్ మండల కేంద్రంలో రైల్వే గేట్ ఉండడంతో రోజురోజుకు ప్రయాణికులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రతిరోజు 30 నుండి 45 రైళ్లు ఈ గేటు నుండి వెళ్తుండడంతో వాహనదారులకు నరకయాతనగా మారింది. గేటు పడితే 20 నుండి 30 నిమిషాల వరకు గేటు వేసి ఉండడంతో అప్పుడప్పుడు అత్యవసర సర్వీసులు అయిన అంబులెన్స్లు, పోలీసు వాహనాలు, ఫైర్ ఇంజన్లు సైతం నిలిచిపోయి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంపై జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి సీనియర్ నాయకులు సూరిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రెండవసారి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన అరవింద్ పార్లమెంట్లో నవీపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించాలని కోరారు. నిత్యం వేలాది వాహనాలు ఈ గేట్ మీదుగా వెళ్తున్నాయని, గేట్ పడ్డప్పుడల్లా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గతంలో అనేకసార్లు ఈ సమస్యను పలువురు ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకులు పట్టుబట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జావేద్ జనార్దన్, సాయి తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు.
మొదటి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రెండవసారి పార్లమెంట్ ఎన్నికైనటువంటి సందర్భాల్లో మరి మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెలలో లాస్ట్కు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి నవీపేట ఓఆర్ బ్రిడ్జ్ కొరకు మరి ఇదే పార్లమెంటు సమావేశంలో బడ్జెట్ని నిజామాబాద్ జిల్లాలో మరి నవీపేట రైల్వే దాని కొరకు ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి మేము అందరం కూడా కోరుతున్నాం. ముఖ్యంగా గతంలో మరి ఇబ్బందులున్నా కరోనా వచ్చినా కానీ దేశమంతా అల్లకల్లమైన పరిస్థితుల సందర్భాలను కూడా మరి ఏదైతే హైదరాబాద్ నుంచి కానీ మిగతా నాందేడ్ కానీ ఇవన్నీ రాకపోకలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్కు సంబంధించినటువంటి మాధవనగర్ ఓఆర్ బ్రిడ్జ్ కూడా మరి తనే శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలను నిర్వహించారు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల గీతా భవన్లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ దేశ్ముఖ్, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, శ్రీనివాస్, బోధన్కర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని గత 8 ఏళ్లుగా బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మరియు గీతాభవన్ సహకారంతో ప్రతి ఏడాది పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపు చేస్తున్నాము. ఇట్లా 8 ఇయర్స్ నుంచి క్యాంపు స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు జరుగుతున్నది క్యాంపు. మళ్ళీ పివి నరసింహారావు విగ్రహం దగ్గర 28th నాడు వారి పివి జయంతి అక్కడ సందర్భం చేస్తున్నాము. మరియు ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ పివి సర్టిఫికేట్స్ కూడా, బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ఇవి మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగం. 2 లక్షల రుణమాఫీ హామీతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. పట్టణ బీజేపీ బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఎస్ఎస్కే యువజన సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. నీట్ పరీక్షలు రద్దు చేయాలంటూ కొనసాగుతున్న విద్యార్థి సంఘాల ఆందోళనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.